అనుకుంటూనే ఉన్నా, ప్రతిదీ వస్తూనే ఉంది నాకే. బండిని అమ్ముతున్నా అన్నమాట. లైఫ్లో నేను ఏం చేసినో, ఏ జన్మలో ఏ పాపం చేసినో తెలియదు, బట్ కొనుక్కోక నేనే అలసిపోతున్నా తప్ప అవి మాత్రం అయితే లేవు. నా బండి అమ్మేయాలి, అమ్మినా అట్లా పెట్టుకోవాలి. అవి మనం ప్రేమతో, ఎంతో ప్రేమతో నువ్వు అనుకున్నదా. నీకు ఏం చేయాలో అర్థమైతే లేదో, లేకపోతే జనాలు నేను సపోర్ట్ చేస్తానని ఒక బాధలు ఉన్నట్టుంది. సపోర్ట్ చేసేలేదు అయితే పక్క. బండి తీసిన బండి మీద పోతుంటారు, ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంటాడు. ఏడు గైస్ చెప్పాలంటే వీడియోస్ ఎందుకు చేయవు అంటే, నేను బైక్ కొన్నాకనే చేస్తా అని చెప్పి ఫేవర్ కొంచెం 0.1% కూడా ఫేవర్ ఉండదు నా లైఫ్. చేతి ముద్ద నోటికి వెళ్ళదు, చెప్పాను కదరా. కొన్ని జాతకాలు అలాగే అది కొన్నాక నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా, మా ఇంట్లో హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్, ప్రతిదీ డిసప్పాయింట్మెంట్. గిందకు తిప్పాలని ఉంటదిగా, ఏదో ఒక రీజన్ వల్ల మమ్మీ ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుంది. మమ్మల్ని తిప్పాలని ఉంది. అందరూ అవసరం లేదు నీకు, బైకే ఇంకేం లేదు. అమ్ముడు అవి కాదురా, నీ ప్రాంక్ వీడియోలు కష్టపడు, వీడియోలు చేస్తా. మెసేజ్ చేస్తారనే కదా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉన్నావుగా, ఎవరు ఎట్లా చచ్చిపోతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆఖరికి బండి అమ్మేస్తున్నావు అంటే ఎందుకో బాధ ఉంది. సరే ఇక్కడ నువ్వు బండి తేవడానికి ఇంత కష్టపడ్డావు కాబట్టి ఇటు నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వీడియో లైక్ చెప్పొద్దు, ఇలాంటిది నాకు సిచ్యువేషన్ రావద్దు అని చెప్పి అనుకుంటూనే ఉన్నా, ప్రతిదీ వస్తూనే ఉంది నాకే. అది నాకే ఎందుకైతే తెలియదు, నాకు చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అట్లా అయిపోతున్నాయి నా సిచ్యువేషన్స్ అన్నీ. అడుక్కునేటోని కంటే దారుణం అయిపోతుంది నా పరిస్థితి. రోజుకి అట్లా దిగజారిపోతున్నాయి. ఎందుకవుతున్నా నాకు తెలియదు. వీడియోలో కూడా కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నా, అసలు మిమ్మల్ని కరెక్ట్గా ఎంటర్టైన్ చేయలేకపోతున్నా. అంటే ఇంకోటి, నాకు అసలు నాకే జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతున్నా నాకు తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇంకోటన్నా ఫేస్ చేస్తుండో లేదో. మీరు ఎవరైనా నాలాగా ప్రతి సిచ్యువేషన్లో ప్రతిదీ ఏది చేద్దామన్న అది చేయి జారిపోతుంది, చేయి వరకు వచ్చి అవి అయితలేవు పనులు అనుకునేటోళ్ళు, డిసప్పాయింట్ అవుతున్న వాళ్ళు లైఫ్లో ప్రతిదానికి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా మీతో షేర్ చేసుకుంటా. అట్లయితే నా పరిస్థితి ఎవరిని చెప్పుకోలేకపోతున్నా అనమాట. బట్ ద థింగ్ ఈస్, ఇప్పుడు ఏంది అని అంటే, మన రాకెట్, మన బెనెలీ 600i, నా లవ్, నా ఇష్క్ బండిని అమ్ముతున్నా అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవరెవరు ఎట్లెట్లా తీసుకుంటారో తెలీదు, బట్ నేను మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. నా ఫ్యామిలీ అంటే లైక్ మా మమ్మీకి నచ్చట్లేదు, అటు మా డాడీకి నచ్చట్లేదు, ఎవరికి నచ్చట్లేదు. నేను ఒక్కడనే నేను కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నా. దాన్ని కొన్నప్పటి నుంచి కొన్నానే హ్యాపీనెస్ ఉంది, నడుపుతున్నా అన్న హ్యాపీనెస్ ఉంది, బట్ ఏదో తెలియంది నన్ను ఎంటాడుతూ ఉంది ఇంకా నా లైఫ్లో. నేను ఏం చేసినో, ఏ జన్మలో ఏ పాపం చేసినో తెలియదు, బట్ అది అయితేనే ఉంది. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి అవుతుంది. అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు సక్సెస్ అయితే లైఫ్లో, ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. బట్ చూస్తున్నా దేవుని ప్రతిసారి ఇదే కోరుకొని నేనే అలసిపోతున్నా తప్ప అవి మాత్రం అయితే లేవు. ఓకే,
మన టీంలో మన అందరినీ బండి అమ్ముతున్నా చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పి లెట్స్ వాళ్ళు ఏమంటారు, ఇక ఎవరు ఏమేమి మాట్లాడతారు అన్నీ చూద్దాం. ఆ వీడియోలో మనకు అన్నీ తెలుస్తాయి అనమాట. రైట్, ఒకరి దగ్గరికి పోయి ఒక్కొక్కలాగా అంటే అడుగుతా క్వశ్చన్స్, చూద్దాం వాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తారనమాట. సో గాయస్, అరే నాగా చెప్పురా బాబు, ఇంతసేపు ఏడు షేడ్స్ నాతో అయితే లేదు ఇంకేడవనా. ఎందుకు ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావు కదా, క్యూట్ ఉంది. అయ్యా క్యూట్ అయితే నేను ఎంతో ఇష్టంతో కొన్న బండిని ఈరోజు అమ్మాల్సి వస్తుంది రాబాయ్. ఏమంటావు? సిచ్యువేషన్స్ తప్పట్లేదు, అట్లా అవుతున్నాయి ప్రతి ఒక్క. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక వస్తువు కొన్నదాన్ని అమ్ముకోవద్దు ఎప్పుడైనా సరే. అది ఏదైనా సరే, అది బంగారం అయినా కానీ ఏదైనా. నేను ఎన్నో సిచ్యువేషన్లో నా బండి అమ్మేయాలి, అమ్మినా అట్లా పెట్టుకోవాలి. అవి మనం ప్రేమతో, ఎంతో ప్రేమతో నువ్వు అనుకున్నదా. ఎంత ఇష్టంతో కొనుక్కున్నావు, నీ డ్రీమ్ బండి అది. తప్పట్లేదురా, తప్పట్లేదు. ఏం తప్పదురా, శ్రీయాన్ని అడుగు, శ్రీశాంత్ అడుగు. అంత సిచ్యువేషన్ నీకేమైనా ఉన్నది కదా, అంతేగాని బండి అమ్మేస్తా అంటే ఏమో పిచ్చోని తీరు. మళ్ళీ దీనికోసం మళ్ళీ వీడియో ఒకటి అమ్మేసి ఫైనల్ వీడియో చేసేద్దాం లాస్ట్. ఇంకా ఏం వద్దు ఈ పంచాయతీలు నాకు అని చెప్పి పిచ్చోదు కదా. మీ ఇంట్లో మాట్లాడు. మా ఇంట్లోకి నచ్చట్లేదు బండి తీసుకుంటే, వాళ్ళు భయపడుతున్నారు నేను ఏడ కింద పడతానా అని చెప్పి. మళ్ళీ అవుదా పోయి నువ్వురా అంటే ఇక నీ డ్రీమ్ బండి కానీ అది ఏమనొద్దు. ఎందుకంటే అవసరం ఏదైనా చేసేటప్పుడు శని మాటలు, ఇప్పుడు నువ్వు బండి కొంటా అంటే సరదా కొను అనే చెప్తాం. ఎందుకంటే నువ్వు ఏదైనా అవ్వాలనుకుంటే ఎంకరేజ్ చేస్తాం, కానీ ఎందుకు అవసరం అలా పడిపోతావు అవన్నీ మాట్లాడము. ఎందుకంటే ఫస్ట్ శని మాట్లాడొద్దు. ఎట్లనో తీసుకున్నావు మంచిగా నడుపుకో. ఇక మేము ఎప్పుడో చెప్పాలి ఇవన్నీ, కానీ ఎందుకులే నీ ఇష్టం కాబట్టి ఇక మేమేం మాట్లాడలే అంతే. వద్దురా బే అమ్మకు, నా మాట అయితే అమ్మకు. ఇన్ని రోజులు కొన్నావు, ఎందుకు అమ్ముతావు? ఎందుకురా అమ్మడం, ఎప్పుడైనా అట్లా అమ్మొద్దు. అరే అది కాదు నాగా, ఇప్పుడు దాన్ని ఉన్న తర్వాత కూడా మనశ్శాంతి అంటే బండి నడుపుతున్న ఫీలింగ్, బండి కొన్న ఫీల్ ఉంది, కానీ ఏదో ఒకటి డిసప్పాయింట్మెంట్. ప్రతి దాంట్లో ఏదో ఒకటి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. నీకు ఏం చేయాలో అర్థమవుతలేదో, లేకపోతే జనాలు నేను సపోర్ట్ చేస్తాలని ఒక బాధలు ఉన్నట్టుంది. సపోర్ట్ చేస్తలేదు అయితే పక్కా. నాకు అర్థమవుతుంది బాధ. ప్లీజ్ గైస్, ఎందుకంటే అది అన్ని లక్షలు పెట్టుకున్నాడు, ఏదో కొత్త రకం చూపిద్దాం అనుకుంటారు. మీరు కొంచెం మెసేజ్లు పెట్టడానికి ఒక 10 కామెంట్లు అయినా కూడా పాజిటివ్ పెడితే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా అప్డేట్ అవుతాడు. మీరు చేసే వీడియోని నెగిటివ్గా తీసుకుని ఏం బాధని కించవచ్చే విధంగా పెడితే వాడు నెక్స్ట్ మారదు అనమాట. అంటే అది ఇంత చేసినా కూడా వీళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారని బాధపడతాడు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో ప్లీజ్ మీకు ఏం కావాలో ఆ కామెంట్ రూపంలో పెట్టండి, ఎంకరేజ్ చేయండి కొంచెం. అంతేగాని దీని గురించి నువ్వు అమ్ముకుంటా అది వేస్ట్ ఆలోచించకు. అది దాని గురించి అని అది మెయిన్ రీజనే. కాకపోతే ఇంకా ఇప్పుడు నేను అప్పు చేసినారా, ఆ అప్పుకు ఒకటి అది అడుగుతలేరు, అవతల ఎవరు అడుగుతలేరు, నన్ను ఇబ్బంది పెడతలేరు. బట్ నాకు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అంటే తీసుకున్నావు అది ఇవ్వాలని నీకే అనిపిస్తుందిలే, కానీ ఏం కాదురా, ఆలోచించుకో. బండి అయితే అమ్మకు. మెయిన్ గా మా మమ్మీ నచ్చట్లే, మా మమ్మీకి మా డాడీకి నచ్చట్లే, భయపడుతారు, ప్రతిదానికి భయపడతారు, బయటికి వెళ్తే భయపడతారు అని ఒక చిన్న రీజన్, అంతకు మించి ఏం లేదు. నాకు కూడా అమ్మాలని లేదు, ఏమోరా తప్పలేదు. సరే వద్దురా బే, ఆలోచించుకోకటి మంచిగా ఆలోచించుకున్న మాటను ఒకసారి లాస్ట్ ఆలోచించుకుని అప్పుడు మాట్లాడు ఏదైనా సరే. సరే మళ్ళీ ఇంకోసారి ఇంట్లో మాట్లాడి చూద్దాం. ఆన్ చేసినవా చిట్టి? Just tell me, Sky Official. నీ వీడియో చూసుకుంటున్నాము కానీ ఒక బ్యాడ్ న్యూస్, అది నీకు బ్యాడ్ న్యూస్ తెలియదు, గుడ్ న్యూస్ తెలియదు, కానీ నాకు మాత్రం నా లైఫ్లో వరస్ట్ న్యూస్ అది అనమాట. ఇబ్బంది నాకే వస్తాయి, మళ్ళీ ఎందుకు తెలియదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రావు, కానీ అవన్నీ కలిపితే అదొక మంచి తీసుకోలేడు, అసలు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. నీకు తెలిసిందే కదా, ప్రతిదీ ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంటుంది. సో ఏం లేదు, బండి నమ్మేద్దాం అనుకుంటున్నా. అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఇష్టమైన బైక్ ఎంతో కష్టపడి తీసుకున్నాడు, కష్టపడి తీసుకున్నా, దాన్ని తీసుకున్న తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ లేవు. ఏమైంది? అండ్ ఇంకోటి, ప్రతిదానికి మమ్మీ వాళ్ళు అంత పెద్ద బండి ఎందుకు 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 అని ఆంటీ వాళ్ళే కొనిపిస్తున్నారు కదా, మరి ఎందుకు? వాళ్ళు కొనిపించడం కాదు, బయటికి తీసింది అనుకో భయపడుతున్నారు.
ఆ బండి స్పీడ్ పెద్ద బండి జనరేషన్ కి స్పీడ్ మా డాడీ 5 నిమిషాలకు అర్ధ గంటకు ఒకసారి బండి బండి మీద పోతుంటారు, ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంటాడు. ఏడు కొడతారు మరి గైస్. ఆ బండి పోతుంది అంటే అంటది. వాళ్ళంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, అది నా బాధ. అది కూడా పాయింట్ అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు జరిగే యాక్సిడెంట్ వల్ల వాళ్ళ భయం వాళ్ళకు ఉండొచ్చు, సో అందువల్ల నీకు చెప్తా ఉండొచ్చు. కానీ నువ్వు బండి అమ్ముతా అంటే నాకు మంచిగా అనిపించట్లేదు, ఎందుకంటే అది నీ ఫేవరెట్ బైక్, సూపర్ బైక్. యాక్చువల్గా గైస్ చెప్పాలంటే వీడియోస్ ఎందుకు చేయవు అంటే నేను బైక్ కొన్నాకనే చేస్తా అని చెప్పి చాలా అంటే చాలా డిలే చేసినాడు. మేము ఎంత ఆయనకి చెప్పిన వీడియోలు కొట్టు మేమందరం ఉన్నాం కదా, సపోర్ట్ చేస్తామంటే లేదు నేను ఫస్ట్ బైక్ కొనాలా, బైక్తోనే నేను చేస్తా, ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా నేను బైకే ఫస్ట్, నా ప్రిఫరెన్స్ బైక్ అని చెప్పి ఆయన ఇష్టంగా ఉన్నాడు. నేను కంటే ఎక్కువ బైక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అది తీసుకున్నాక కూడా చాలా ఫేస్ చేసినాడు, కానీ ఫేస్ చేసిన తర్వాత బండి అమ్ముతా అంటే బాధ ఉంది. అమ్ముతానంటే ఇక తప్పట్లేదు, ఆ సిచ్యువేషన్ అట్లా వస్తుంది. నేను అనుకోలేదు నా లైఫ్లో నేను కొన్న బండి నేనే అమ్ముకుంటా అన్న సిచ్యువేషన్ దాకా నేను వస్తా, అంత దిగజారిపోతాను నేను అనుకోలేదు. బట్ వచ్చింది ఆ రోజు. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలి చెప్పు. స్లోగా పోతా ఏం అవ్వదు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేయి స్కై. నేను కన్విన్స్ చేసి నేను పిచ్చోని అయితే వాళ్ళు కన్విన్స్ అది ఓకే, అది ఎట్లయినా మేనేజ్ చేసుకొచ్చేమో. మరి ఇప్పుడు బండి అమ్మితే ఈయన ఉండలేడుగా ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి తట్టుకోలేదు. ఎందుకంటే చాలా ఇష్టంగా ఉన్న బైక్ ఏం చేయలేము, సో అమ్మకు. ఎందుకంటే దాన్ని వదిలేసి నువ్వు హ్యాపీగా ఉంటావు నేను అనుకోవట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగో నేను మళ్ళీ ఇట్లా చెప్తున్నానంటే వీళ్ళకి తెలుసు నేను ఇలా కళ్ళ ముంగలు ఉంటా కాబట్టి ప్రతి చిన్నది తెలుసు, ఏ చిన్న పని చేసినా ఏదో ఒకటి వస్తుంది, అవునా కదా? నిజం గైస్. స్కై ఏది స్టార్ట్ చేసినా కూడా ఏదో ఒకటి అయితే లాగేది ఉంటది. అది మరి ఈయన బ్యాడ్ లక్ అనొచ్చో లేకపోతే ఈయనకి లక్ లేదనుకోవచ్చు తెలియదు, కానీ ఏ మూమెంట్లో అయినా ఏ వర్క్ అయినా స్టార్ట్ చేయని, ఈవెన్ ఏమైనా బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే కొత్త వస్తువులు కొనాలనుకున్నా లేదా బయటికి వెళ్ళాలనుకున్నా ఈయనకి సపోర్ట్ అస్సలు ఉండదు. ఈయనకి లక్ ఫేవర్ చేయదు గైస్, నిజంగా చెప్పాలంటే. నేనేమో అనుకున్నా దగ్గర ఏ విషయంలో కూడా పాపం ఈయనకి కష్టపడదు కానీ ఫలితం అనేది ఇంకా ఫేవర్ కొంచెం 0.1% కూడా ఫేవర్ ఉండదు నా లైఫ్. చేతి ముద్ద నోటికి వెళ్ళదు, చెప్పాను కదరా కొన్ని జాతకాలు అలాగే తగలాడు. 100% ఎఫర్ట్స్ పెడతారు కానీ దానికి రిజల్ట్ అనేది రాలేదు. కానీ వస్తే బాగుంటుందని అనుకుంటాం, ఎందుకంటే చాలాసార్లు మేమే బాధపడతాం. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ కష్టపడితే స్కై, కానీ ఆయనకి రిజల్ట్ రాదు. ఎందుకు రాదో తెలియదు నాకు. నా లైఫ్ లో ఇట్లా అయితే ఈ బండి అమ్ముతానని చెప్పి అనుకోలేదు. ఏం కాదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అమ్మకు కన్విన్స్ చేయ, ఆంటీ వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి కామన్, అందరు భయపడతారు ఇంట్లో పేరెంట్స్. ఎందుకంటే సడన్ గా ఆన్ ది స్పాట్ లో డెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్సిడెంట్ల వల్ల, సో అందుకోసం అని చెప్పి పేరెంట్స్ భయపడతారు. దాంట్లో తప్పు లేదు, కానీ కన్విన్స్ చేసుకో. చిన్నగా పో, బండి అమ్మకు ఉండలేవు ప్రతిదీ. సరేలే, అర్థమైందా? సరే కానీ ఇంకోటి చెప్తా ఏమో అనుకున్నా అంట. ఇంకోటి ఏం చెప్తా? ఇప్పుడే చెప్పినావు. సరేలే, అయితే నేను బండి అమ్ముతానంటే నిజంగా నమ్ముతావా? నమ్మను, కానీ అమ్మకు అంటున్నా. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పినారు కాబట్టి, బండి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి చెప్తున్నా అమ్మకు అని. అమ్ముతున్నా అమ్మను. నీ రియాక్షన్ ఎట్లా? సో గైస్, చూసిగా చిట్టి రియాక్షన్ ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా చెప్పిందో. మా చిట్టి మంచిది, కాకపోతే అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఎక్కుతారు అనమాట. పుట్టిదే కానీ చాలా గట్టిది. అన్నా ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్, చిన్నది కాదు నా లైఫ్ కి పెద్దది, మళ్ళీ మీకు ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. బాధ అంటే అది నాకే ఎందుకైతే తెలియదు ఇట్లా, కానీ అయితే సరే కానీ మన బైక్ అమ్ముతున్నామా? పిచ్చి తెంగిందారా నిజం. నిజంతో రా, ఎన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి కష్టపడి ఆపుకున్న బైక్ ని అమ్ముతా ఉంటారా? సిచ్యువేషన్స్ అట్లా వస్తున్నాయి. చాలు, సిచ్యువేషన్ లేదు ఏం లేదు. బైక్ మీద వీడియోలు వేసుకుంటా అని చెప్పి బైక్ అమ్ముతా అంటే సిగ్గు లేకుండా. ఆగిన బండి కోసం కదరా నువ్వు? బండి కోసమే ఆగిన, బండి కోసమే కష్టపడ్డా, కానీ మరి కొన్ని నెలలు అవుతుంది బండి. అది కొన్నాక నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా, మా ఇంట్లో హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎందుకే
దానికి ముందు అదే లైఫ్ కదా, అదే బతికినాం కదా, ఇప్పుడు అదే బతుకుతున్నాం కదా. ఇంక ఈరోజు ఇంకా 4 వేలు ఎక్స్ట్రా వస్తాయి బండి ఉంటే. నా బైక్ అన్ని ఆలోచించి బైక్ చాలా మంది బైక్ లవ్ చేసే వాళ్ళు చాలా కుప్పల మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకి చెప్పు బైక్ అంటే ఇలా ఇప్పుడు నేనున్నా, నాకు సార్ బైక్ గురించి జీవనంలో జాబ్ బైక్ గురించి నాకు తెలియదు సార్, బైక్ గురించి ఏమి కూడా నాకు తెలియదు. చాలా మంది బైక్ ఎక్స్ప్లెయిన్ చేయి, బైక్ మీద వీడియో కొట్టు, ఎక్స్పోజ్ చేయి, ట్రావెలింగ్ చేయి బండి మీద. నవ్వు చేయకుండా జిన్నోకో ఎక్కించుకున్నా, నేతరకతో ఎక్కించుకున్నా, చిట్టిలో తెచ్చుకున్నా, తిప్పినా గెలవడుకో అదే అయితే లేవన్నా రియాలిటీ. రియాలిటీ ఎలా ఉంటది, సౌండ్ ఎలా ఉంటది, ఎక్స్పోజ్ చేస్తే ఎలా అరే ఉంటది. అన్న నేను రియాలిటీ చూపిద్దాం అనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి అడ్డు ఏమంట వచ్చింది చెప్పరా అన్న. నీకు మొన్న రీసెంట్ గా మన దీనిపైన పోలీస్ కేసు అయిందా, అది వీడియో పెడదాం అనుకున్నా. ఆ పోలీసు వాళ్ళతో పంచాయతీ మళ్ళీ. ఇప్పుడు గోప్రో కొన్ని సిచ్యువేషన్ లో లేను, అర్థమవుతుందా? హెల్మెట్ లో పెట్టుకొని వీడియో కరెక్ట్ చేద్దాం అంటే ఫోన్ షేక్ అవుతుంది. అంత కష్టపడి చేస్తానా ఎడిటింగ్ లేదో ఒక ప్రాబ్లం వస్తుంది. డిసప్పాయింట్మెంట్, ప్రతిదీ డిసప్పాయింట్మెంట్. ఎడిటింగ్ జరిగేటప్పుడు ఉండే ఎడిటింగ్ దగ్గర చేపించుకో, నేను నచ్చినట్టు. టైం ఉండేది దానికి, టైం లేదు కదా. ఇంట్లో ఫోను లేకపోతే ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్తా ఉన్నారు, అది అర్జెంట్ పని, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసే పని సిచ్యువేషన్ కూడా వస్తలేదు. అర్థమవుతుందా? అవి నాకైతున్నాయి, నేను అదే చెప్తున్నా కదా. నాకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపిస్తున్నాయి. నాకే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్, అది నాకే ఎందుకు అవుతుంది? సరే ఇవన్నీ కాదన్న, ఇవన్నీ కాదు, ఇంట్లో కూడా నచ్చలేదు ఆ బండి. నచ్చనికేముంది ఏమో మళ్ళా ఇప్పుడు చూడు ఆ బండి ఉన్న ప్రతి అంటే ఇప్పుడు ఎవరైనా మమ్మీ బండి ఎక్కువ మమ్మీ అని అంటే ఎక్కి గిన్నెకు తిప్పాలని ఉంటదిగా, ఏదో ఒక రీజన్ వల్ల మమ్మీ ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుంది. అరే పెద్ద మనిషి ఎక్కుతారు ఆ బండి మీద పిచ్చి కూడా. అది మరీ అంత పెద్ద బండి కాదన్నా, అయినా కూడా ఎక్కలేరు రా పెద్ద మనిషి. ఆ సౌండ్ భయపడారా పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు రాలు. అది యంగ్స్టర్ యూత్ జరిగే బండికి పెద్ద మనిషి ఎక్కించుకొని తెరలేదురా. మా అమ్మని తిప్పాలని ఉంది. ఒకరోజు ఎక్కించుకుంది రా, ఏ రోజు నా పిచ్చోడా రేయ్. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది, చిన్నపిల్లలు కాదురా పెద్దవి. అన్ని ప్రెజర్లు ఒకటేసారి వస్తున్నాయి అన్న. ఇంట్లో అప్పు ఉంది, అప్పు కట్టాలి, నా అప్పు నేను కట్టుకోవాలా, నా ఖర్చులు చూసుకోవాలి, దాని ఖర్చులు చూసుకోవాలి. చూసినావు కదా నువ్వు, నిజంగా చెప్పు. శంషాబాద్ ముందుకు మణికొండలో ఉన్నప్పుడు నాకు ఎన్ని లక్షల అప్పు ఉంది. రూమ్ అండి కూడా నీకు డబ్బులు లేవు, ఆఫీస్ బాయ్లు వీళ్ళు ఎయిర్టెల్ తిండికి తిండి లేదు, వాళ్ళతో సమానంగా తినటోని, వాళ్ళతో సమానంగా అనుకుంటోని. ఆ 2 BHK ఫ్లాట్ రెంట్ కట్టాలి, అడ్వాన్స్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, జీతాలు ఇవ్వాలి, వైఫై బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు. ఇంట్లో రూపాయి చెప్పుకోబోతున్నాయి. ఉన్న బంగారం అంత ఇక్కడ పోయిందిరా. ఏది ఆ ఉంగరాలు ఏవి బ్రాస్లెట్లు ఇవి అన్ని ఇక్కడ పోయినాయి. ఒకటి పెరిగింది, అది కూడా వీడియోస్కి బాగుందని చెప్పి ఒకటి పెట్టుకున్నా. ఇవన్నీ మెంటల్ ప్రెజర్ చేస్తుంటే నువ్వు వీడియోలు చేస్తుంటే కాన్ఫిడెంట్ ఉండలేకపోతున్నా. ఎన్నున్నా సరే వీడియో దగ్గర కాన్ఫిడెంట్ ఉండాలి. నీకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సినిమాలు చేస్తా ఉందా, సినిమాలు చేస్తలేరా? ఇంట్లో వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటుంది, వచ్చి యాక్టింగ్ చేస్తలేడా? చేస్తారు రా, అవన్నీ జరిగేయాల్సింది జరిగిపోతే అంతే. నీ వర్క్ మీద నీకు ఫ్యూజ్ ఉండాలి. అందుకని నాకు ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఉంటాయి. ఎవరు లేవా టెన్షన్లు? నాకు లేవా అప్పులు మాకు బోనస్ నుంచి వస్తున్నాయి డబ్బులు ఏమన్నా ఎవరికి రావు. మరి నీలాంటి యూట్యూబర్ నేను కూడా ఎక్స్ట్రా ఏం బిజినెస్ కూడా లేవు, అన్న ఉన్నాయని నమ్మకం దిగినాం కదా. మరి ఏడున్నాయి ఓన్ దగ్గర ఏం లేవు కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోలు చేస్తుంటే చేయరా, లేకపోతే నిజంగా అమ్మాయి నేనే చెప్తున్నా నీ బండి అమ్మాయాలంటే అమ్మాయి. నాకు అమ్మాయాలని లేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోస్ చెయ్యి. ఫస్ట్ డే బై డే వ్యూస్ వచ్చినా రాకపోయినా డే బై డే వీడియో పడుతుంది, సూపర్ పడుతుంది, పడాలి. నీకు టీము అందరూ అవసరం లేదు, నీకు బైకే ఇంకేం లేదు. నేను నిజంగా నీకు ఫుల్ ఫ్లెడ్జ్ దమ్ము లేదన్నా అంటే అప్పుడు అమ్ముకో. నాకు దమ్ము 2 సంవత్సరాలు బండి కావాలి తిరిగినావు. ఇప్పుడు బండి వచ్చే తర్వాత బండి అమ్ముకుంటావు ఏమరా? మళ్ళీ ఏం లేదు కానీ ఏంద్రా నేను నిజంగా బండి అమ్ముతా, నువ్వు నమ్మేసావా? బండి అమ్ముతా అంటే బండి ఏమి అమ్ముతలేనన్నా. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? సంవత్సరాలు వీడియోలు చేయకుండా ఏం చేయకుండా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం బండి అని చెప్పి బండి బండి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను బండి అమ్ముతా. అమ్ముడు అవి కాదురా, నీ ప్రాంక్ వీడియోలు కష్టపడు, వీడియోలు చేయి.
అంటే వీడియోలు చేయకుండా ప్రాంకులు అన్న ఇగో ఇంతకుముందుకి ఏమేమి ఉన్నాయి అన్ని అవన్నీ పక్కన తెంగి అన్ని ఏం లేకుండా అన్ని బట్టలు ముందు ముందు చాలా ఉన్నాయి, అన్ని ప్లాన్ చేసిన ఒక సంవత్సరం షూట్లు అని అన్ని మంచి మంచి వీడియోలు పెడతాయి ఇప్పటి నుంచి. యాక్టింగ్ ఎట్లేదు మరి సో గైస్ చూసి సీఎన్ ఎట్లయితే రియాక్ట్ అయిన అనమాట. మీతో దగ్గర సో గైస్ ఆ జున్ను దగ్గరకు వచ్చిన అడగడానికి జున్ను రియాక్షన్ ఎట్లుంటుంది. నా లైఫ్లో ది బిగ్గెస్ట్ అండ్ ది వరస్ట్ సిచ్యువేషన్ వచ్చింది, అది నీకు చెప్పుకోవాలనిపించి చెప్పుకుంటున్నా. నో 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 లవ్ నో లవ్ లవ్ కాదు, నాకు వద్దు లవర్లు. అరే గిది నాకు ప్రాబ్లం అని అసలు లవ్ అనేది నాకు ప్రాబ్లమే కాదు, నాకు వద్దే వద్దు. నేను చెప్తున్నా డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఎన్నోసార్లు చెప్పినా నీకు అరేంజ్ మ్యారేజ్, నో లవ్ మ్యారేజ్. ఇంతసేపు ఏడ్చి ఎవరు ముంగ లేడు గలీజ్ అనిపిస్తుంది నాకు ఏడుస్తుంటే. ఏం లేదు, మన బండి ఇట్లాంటి సిచ్యువేషన్ దాకా తీసుకొస్తానని అనుకోలేదు. బండి నమ్ముతుంది, ఎందుకు అమ్మాల్సి వస్తుంది. అదే ఎందుకు అంటే ఈ విను అన్ని ప్రాబ్లం నీకు తెలుసు. ప్రతిదీ మన నా లైఫ్లో ఎట్లయితుందో తెలుసు. అందరి నుంచి పక్కన పెడితే అది నేను అది మంచి చేయకపోయినా నాకు చెడు అవుతుంది. అవును, కష్టపడ్డా దాని ఫలితం ఉండదు, 0%. చిన్న పని అయినా సరే అవన్నీ మెంటల్ ప్రెషర్లు. ఇటు వీడియోలో వ్యూస్ రాక, వీడియోలో నేను కాన్ఫిడెన్స్ లేక వ్యూస్ రాక కాదు, నేను కరెక్ట్ చేయక వ్యూస్ రాక, ఇంట్లో నుంచి అంటే భయపడతాడు ప్రతిదానికి. ఆ బండి తీసిన ప్రతిసారి టెన్షన్. నేను హ్యాపీగా ఉంటున్నానంటే లేదు, వాళ్ళ టెన్షన్ నేను ఇబ్బంది పడుతున్నా. అయినా వాళ్ళు టెన్షన్ పడడం తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు కాలం చూస్తూనే ఉన్నావుగా, ఎవరు ఎట్లా చచ్చిపోతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా అన్న. ఇప్పుడు కనీసం నీకు ఇట్లా కొంచెం ఇట్లా దెబ్బ తాకింది అంటేనే మీ మమ్మీ ఎంత సఫర్ అవుతుంది, అలాంటిది నీకు బండి వల్ల ఏమన్నా అయింది అంటే అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు బండి అమ్మాలి అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది. బండి అమ్మాలంటే నాకు ఇట్లను అమ్ముతున్నావా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దానికోసం 1.5 year నువ్వు 1.5 year ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి ఒక్కడివే ఫుడ్ తినకుండా దానికోసం అంత కష్టపడి ఇప్పుడు ఆఖరికి బండి అమ్మేస్తున్నావు అంటే ఎందుకో బాధ ఉంది. అది నేను తీసుకోలేకపోతున్నాను నేను అది. కాకపోతే తప్పలేదు, ఆ సిచ్యువేషన్ వచ్చింది, అమ్మాల్సి వస్తుంది. అమ్ముదాం అనుకుంటున్నా. నువ్వు ఏం చెప్తావు లాస్ట్ వర్డ్స్ అని చెప్పి. ఏం కాదులే అన్న, దేవుడు బండిని నీ లైఫ్లో ఇంతవరకే రాసి పెట్టున్నాడేమో, అంతే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని 9 నెలలు కానీ పెంచి ఇప్పుడు ఇంత స్టేజ్లో నిల్చున్నారంటే పేరెంట్సే కారణము. సో ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు ఏదైనా మన మంచి కోరే చెప్తారు కాబట్టి మేబీ బెటర్ లైఫ్ ఉందేమో ముందు, ఏమో చెప్పలేము. కానీ అటు పేరెంట్స్ ఆలోచించినా సరే ఇక్కడ నువ్వు బండి తేవడానికి ఇంత కష్టపడ్డావు కాబట్టి ఇటు నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. తప్పదు, ఇంట్లో కోసం అని కాదే. ఇంకోటి ప్రతిదీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా దానికి జీరో. అవునన్నా, నేను నీకు ముందు నుండే ప్రతిదానికి జీరో. ప్రతిదానికి పెట్టు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ప్రతిదానికి జీరో. ప్రతిదానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా జీరో. అవునన్నా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం ఒక వస్తువు తీసుకుంటున్నాము అంటే, ఇప్పుడు నేనే ఉన్నా అన్న, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేదా నేను ఒక బండి తీసుకుందాం అనుకుంటున్నా, బండ్లతో వీడియోలు చేద్దామని అనుకుంటున్నా. సో బండ్లతో వీడియోలు చేయాలి అని అనుకున్నప్పుడు నేను పబ్లిక్కి ముందు నుండే హింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. నా పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక నా మీద అరే నా ఛానల్ కూడా ఉంది అని నేను వాళ్ళకి ఒకటి గుర్తింపిస్తాను. నువ్వు అట్లా ఏం చేయకుండా డైరెక్ట్ బండి తీసుకొచ్చినప్పుడే వాళ్ళు కూడా
నీ ఛానల్ ఉంది అని రికగ్నైజ్ చేయాలి కదా. పాత ఛానల్ నుండి సిచ్యువేషన్ రాకపోతుండే. అదే కొత్త ఛానల్లో నువ్వు ముందు నుండే వీడియోలు చేసి ఉంటే ఇప్పుడు బండి వచ్చినాక బండి వీడియోలు పోయేవి కదా. నేను నీకు దగ్గర 1.5 month చెప్పిన అన్న చెయ్యి బండి ఒక్కటే కాదు నిన్ను కూడా చూడాలి. బండి వల్ల నువ్వు రికగ్నైజ్ అవ్వద్దు. నువ్వు 3 years నుండి కష్టపడుతున్నావు యూట్యూబ్లో. 5 years నుండి కష్టపడుతున్నావు యూట్యూబ్లో. సో నీకంటూ ఒక కష్టం ఉండాలి కదా ఖచ్చితంగా అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పిన. కానీ అయినా నువ్వు అది పట్టించుకోకుండా నీది నువ్వే, నీ సోకు నీకే, నీ పోర్లతో మాట్లాడు. పోరులు అంటే మళ్ళా అవును నువ్వు దానివల్లనే కదా. ఏమో ఇక సరే మొత్తం మీద అయితే ఇట్లా జరుగుతుంది నా లైఫ్లో. ఇంకోటి చెప్తా ఏమనుకోనంటే ఇక లాస్ట్ ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. దిస్ ఈస్ ది లాస్ట్. అక్క వీడియోలో ఉన్న ఒక్క నిమిషం, వీడియోలో ఉన్నా ఒక్క నిమిషం. దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. సో నేను నిజంగా బండి అమ్ముతున్నట్టే నమ్మిస్తావు. నేను నిజంగా నమ్ముతా. ఎందుకంటే నీకు ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీయే కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు ఏది చెప్పినా నువ్వు అది చేస్తావు కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతా. ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడేది కూడా నీ ఫ్యామిలీ కోసమే, నువ్వు ఇంతగా చేసేది కూడా నీ ఫ్యామిలీ కోసమే. మళ్ళీ నీ ఫ్యామిలీ అంత కష్టపడుతుంది అంటే కోసమే ముగ్గురు కష్టపడతారు. అదే అంటున్నా కదా, వాళ్ళని వదులుకొని నేను పని చేయలేను. నేను అందుకే ఖచ్చితంగా నమ్ముతా. ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీని కాదని నువ్వేం పని చెయ్యవన్న నమ్మకం నాకు ఉంది. వాళ్ళు కూడా అరే నా కొడుకు నన్ను కాదని ఏం చేయడు అని వాళ్ళకు కూడా ఉంటుంది. మా అన్న నన్ను కాదని ఏం చేయడని మీ తమ్ముడికి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ డిసిషన్కి కానీ నీ డిసిషన్కి కానీ ఏదన్నా రెస్పెక్ట్ ఇస్తా అంతే. కానీ నేనేమనుకుంటా అంటే మేబీ రాసి పెట్టి లేదేమో అంతే అంతే. ఇక లైఫ్ లో రాసి పెట్టి లేదని ప్రతిదాంతో జరుపుకుంటూ పోతేనే ఉన్నా. మనం మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఎందుకంటే మూవ్ ఆన్ అవ్వకపోతే మన లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతుంది. ఎట్లా అంటే ఇంకా మనకు చాలా లైఫ్ ఉంది. ప్లస్ మనం ఇట్లా కూడా అనుకోవచ్చు, మనం మన సిచ్యువేషన్లో ఎప్పుడు మనకి ఏదైతుందో మనకు తెలియదు. ఉన్నన్ని రోజులు మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఉన్నన్ని రోజులు మనం అందరితో మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అట్లా అని ప్రతి ఒక్కరితో శత్రుత్వాలు పెట్టుకుంటా. సో అయితే ఇదంతా ప్రాంక్ అని మాత్రం చెప్పాలి. అదే నిజం, చెప్పకు. అదే నిజం. నేను బండి అమ్మను. ఏ సిచ్యువేషన్ వచ్చినా బండి అమ్మను. మా ఇంట్లో ఇప్పించారు, వాళ్ళే నాకు సపోర్ట్ చేసిర్రు. వాళ్ళు ఎట్లా బండి అమ్మమంటారు కానీ టెన్షన్ పడతారు. కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తే అమ్మమ్మ అని చెప్తే ఏం చేస్తావు? ఇంకా చిల్లర ఆడుకుంటా కాలు అట్లా కూడా నువ్వు ఎంత ఏడ్చినా బతిమలాడినా నువ్వు నెల తినకపోయినా వద్దు బండి అంటే ఏం చేస్తావు? వాళ్ళు అంత దాకా రానియరు. ఒకవేళ వస్తే నాకు మా అమ్మ మా అయ్య పైన నమ్మకం ఉంది, మా తమ్ముడి పైన నమ్మకం ఉంది. సో గైస్ చూసినా మా జున్నమ్మ రియాక్షన్ ఎట్లుందో. అది అమ్మని ఇయ్యదు, అది అండ్ రెస్పెక్ట్ ఇస్తుంది, అది ఏమున్నా సరే. బట్ ఓకే, దాని రియాక్షన్ అట్లుంది. కానీ చాలా మంచి మంచి వర్డ్స్ చెప్పింది నా గురించి. అందరినీ చాలా రికగ్నైజ్ చేసి నేను ఎంత కష్టపడుతున్నాను. రైట్, నేను చేస్తా, నేను అందరిది చేస్తా, కానీ నన్ను ఎవరు చేయరు. నేను చేస్తా, అది ఇక్కడ కాదు. నీకు తెలుసు నువ్వు ఏ సిచ్యువేషన్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. అది ఏది ఉన్నా సరే అవుతున్నా. వీడియో కాదు బండి వీడియో.